లెట్స్ గో టు మై బ్రదర్స్ హౌస్. వాళ్ళ హౌస్ చాలా బాగుంటుందంట. నేను వుడ్ వర్క్ అయ్యాక చూడలేదు, నాతో పాటు మీరు కూడా చూద్దాం. ఇందులో వీళ్ళు హోమ్ టూర్ చేస్తాను ఇందులోనే. ఎందుకు అని అంటే ఎవరికైనా ఇలా ఇంటీరియర్ ఇలా చేసుకుంటే బాగుంటుందేమో అని అనిపిస్తుంది కదా. మొత్తం ఇంటికి ఎంత అయిందో తెలుసా? 65 లక్షలు అయింది ఓన్లీ ఇంటీరియర్ కి. అది మా అన్నయ్య ఇల్లు అండి. ఎప్పుడైనా వస్తే కనిపించి హాయ్ చెప్పండి. అంటాము చేసేస్తామా? నచ్చింది కదా. బెడ్ ప్రెషర్ పెద్ద పెద్ద హౌస్లు ఉన్నారు ఆడుకుంటారు. 24th ఫ్లోర్ నుంచి చూస్తే ఇలా ఉంటుంది. హాయ్ అండి, ఎలా ఉన్నారు అందరూ? ఈ రోజు నేను మా అన్నయ్య వాళ్ళ ఇంటికి వెళ్తున్నాను అనమాట. మా అన్నయ్య వాళ్ళు కొత్త హౌస్ తీసుకున్నారు. వాళ్ళ హౌస్ చాలా బాగుంటుందంట. వాళ్ళ హౌస్ ఎలా ఉంది అది మీకంటే ఎవరికైనా ఇలా ఇంటీరియర్ ఇలా చేసుకుంటే బాగుంటుందేమో అని అనిపిస్తుంది కదా. సో అవన్నీ కూడా మీకు చెప్తాను. మా అక్క వాళ్ళు అందరూ వస్తున్నారు, మా పెద్దమ్మ వాళ్ళు. యాక్చువల్లీ నేను లేట్, ఆల్రెడీ వాళ్ళందరూ లంచ్ కూడా చేసేస్తూ ఉంటారు. మా ప్రపంచం అయితే అక్కడే ఉన్నాడు అనమాట. సో అక్కడికి వెళ్ళి మేమందరం ఎలా సెలబ్రేట్ చేసుకుంటాం అన్నదైతే మీతో షేర్ చేసుకుంటాను. Let's go to my brother's house. స్పెషల్లీ మా ప్రభంజన్ ఫుల్ ఎక్సైట్మెంట్ తో ఉన్నాడు అనమాట. సో నేను నైటే వెళ్ళిపోయాడు వాడు. రవి కూడా రావాలి కానీ వర్క్ మెయిన్ కదా అని చెప్పి ఇంకా సరే అని చెప్పి రవి ఉండిపోయాడు అనమాట. పాపం తనకి సరదాగా మాతో స్పెండ్ చేయాలంటది కానీ తనకి మరి టైం లేదు. సో అందుకని క్రీమ్ని బూస్టర్ని రవి దగ్గర ఉంచేసాను. అండ్ అక్కడ సొసైటీ కూడా చాలా బాగుంటుందంట. డిఫరెంట్ అక్కడ ఏమైనా నాకు కొంచెం కొత్తగా అనిపిస్తే అవి కూడా మీతో షేర్ చేసుకుంటాను. వీళ్ళు పార్కింగ్ చూసారా ఎంత పెద్దదో. వీళ్ళది ఇంటికి ఎప్పుడో గృహప్రవేశం టైంలో వచ్చా, మళ్ళీ ఇదే రావడం అనమాట. 24th ఫ్లోర్లో ఉంటున్నారు. మా అన్నయ్య వాళ్ళ ఇల్లు ఎలా ఉంటుంది ఏంటి అన్నది నేను వుడ్ వర్క్ అయ్యాక చూడలేదు, నాతో పాటు మీరు కూడా చూద్దాం. హలో, లేట్గా వచ్చిన సుష్మాకి స్వాగతం. తినేస్తున్నారా నా కోసం వెయిట్ చేయకుండా? వాసన అదిరిపోయింది, బాగుంది అది నా ఇల్లు. హాయ్ అన్నయ్య. హాయ్ 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 హాయ్. అంటాము చేసేస్తామా? ఇది నాకు తెల్లవారే. నో, ఈరోజు నేను వెజిటేరియన్. నా కోసం కొంచెం ఉంచండి, నేను నైట్ 12 తర్వాత తింటా. ఎక్స్పెక్ట్ చేశాను రా. మా వదిన పాపం క్లీనింగ్, నేనేమో అసలు హెల్ప్ చేయట్లేదు. మా అన్నయ్య వాళ్ళేమో హౌజీ అదేంటిది చెస్ ఓడిపోతున్నాడని తెలిసినా సరే గెలుద్దామని చూస్తున్నాడు. సో వీళ్ళైతే చెస్ ఆడుకుంటున్నారు. ఇదిగోండి వీళ్ళేమో ఇక్కడ ఉప్పర్ మీటింగ్, అంతేనా? మంచి మంచి విషయాలు మాట్లాడుతున్నారు. వదిన హౌజీ ఆడదామా? ఎందుకంటున్నానండి ఫోన్ పే వద్దు డబ్బులే హౌజీ ఎవరు ఆడతారు? పెద్ద పెద్ద హౌస్లు ఉన్నారు ఆడుకుంటారు. మనం ఆడకూడదు, మౌలియనీలు ఆడాలి. అసలు మౌలియని ఎక్కడున్నాడు? ఏం చేస్తున్నావు? భార్యకి హెల్ప్ చేస్తున్న భర్త. హౌజీ కంటే 10 రూపాయలు ఉన్నాయా డబ్బులు? 10 మందికే ఉన్నాయా? 100 ఉందా? నా దగ్గర ఉంది 100. సరే, ఇందులో వీళ్ళు హోమ్ టూర్ చేస్తాను ఇందులోనే. ఎందుకు అని అంటే మొత్తం ఇంటికి ఎంత అయిందో తెలుసా? తిడతాడేమో మా అన్నయ్య చెప్తే. మా అన్నయ్యకి వినిపించేటట్టు చెప్తా. మొత్తం ఇంటికి ఎంత అయిందో తెలుసా? 65 లక్షలు అయింది ఓన్లీ ఇంటీరియర్కి. అంతేనా అన్నయ్య? నాకు తెలీదమ్మా. తెలీదంట. సో అంటే ఎవరికైనా ఉపయోగపడుతుంది కదా, లైక్ ఎవరైనా కొత్త ఇల్లు తీసుకొని ఇంటీరియర్ చేయించుకోవాలంటే ఏమో బాబు నాకు కనబడదంట. సో ఎవరికైనా ఉపయోగపడుతుంది కాబట్టి అది కూడా ఒకసారి చూపిస్తాను ఈ వ్లాగ్లోనే. సో కొంచెంసేపు హౌజీ ఆడుకుంటాము అందరూ రెడీ అయ్యాక. మా ప్రపంచనాలు కిందకి వెళ్ళిపోయారు. ఇది బాల్కనీ. మా వదినకి మొక్కలంటే ఇష్టం, సో అన్ని మొక్కలు పెట్టుకున్నారు. గ్రాస్ వేయలేదు. గ్రాస్ వేస్తే ఏంటంటే అది క్లీనింగ్ ప్రాబ్లం అనమాట.
24th ఫ్లోర్ నుంచి చూస్తే ఇలా ఉంటుంది. వ్యూ అయితే బాగుంది, గాలి కూడా బాగుందన్నమాట. నచ్చింది కదా, ఇలాంటి ఇల్లు ఒకటి తీసుకోవాలి. మీరు అందరు బ్లెస్సింగ్స్ ఉంటే పెద్ద సొసైటీలో ఒకటి తీసుకోవాలన్నమాట. సో ఇక్కడ ఏంటి అని అంటే మనకి సిట్టింగ్ కూడా ఇచ్చారు, అది కూర్చొని ఈవినింగ్ చిల్ అవుట్ అవ్వడం కోసం ఇలా ప్లేస్ ఇచ్చారనమాట. ఏంటిది మసాజరా? బాగుంది బాగుంది బాగుంది. అది అవుతుంది ఆల్రెడీ. భలే అవుతుంది అక్క, చేసుకుంటాను. భలే ఉంది. భలే ఉంది. రోబోట్ టచ్ అంట, ఇదేంటో తెలీదు కానీ బాగుంది మసాజ్. కానీ హాయిగా ఉంది తెలుసా, పెట్టుకున్నాక కూడా. హౌజీ ఆడుతున్నాం ఇప్పుడు. ఎవరెంత సంపాదిస్తారో లేదు. టికెట్ 10 రూపాయలు. దా, ప్రపంచానికి ఒక టికెటే, గెలిచిన వాళ్ళకి చిల్లర డబ్బులా? నావి 2 టికెట్స్. బ్లడ్ ప్రెషర్ టికెట్ లో హైయెస్ట్ అండ్ లోయెస్ట్ నంబర్. బీపీ కార్నర్స్ అంటే 4 కార్నర్స్. 4 కార్నర్స్ ఫస్ట్ లైన్ లో ఫస్ట్ నంబర్ లాస్ట్ నంబర్, బాటమ్ లైన్ లో ఫస్ట్ నంబర్ లాస్ట్ నంబర్. ఓకే, ఫస్ట్ హౌస్ 30 రూపీస్, సెకండ్ హౌస్ 20, థర్డ్ హౌస్ 10. 50 రూపీస్ అయినా పెట్టచ్చు కదా. అందరికి న్యాయం జరగాలి. ఓకే, లైన్లకి 20 ఈచ్. బాగా వచ్చింది కలెక్షన్ అయితే. సో చీకటి అయిపోయింది, హౌజీ ఆడాము. 30 రూపీస్ గెలిచాను నేను. సో మా ప్రభంజన్ వాళ్ళేమో స్విమ్మింగ్కి వెళ్ళారనమాట. సో అక్కడికి వెళ్ళి ఇక్కడ ఏంటి అని అంటే ఒకటి ఇండోర్ పూల్, ఇంకోటి అవుట్డోర్ పూల్. ఇండోర్ పూల్ ఏంటి అని అంటే టెంపరేచర్ కంట్రోల్ అంట. ఈ లోపల నాకు తెలిసి రవి కూడా వచ్చేస్తాడు. సో కిందకి వెళ్ళి ఎలా ఉంది ఏంటి అన్నది కూడా చూసిద్దాం. పదండి. ఇక్కడేమో బాస్కెట్ బాల్. అవును, లేక్ బాగా కనిపిస్తుంది. వావ్, ఇక్కడ రెంట్ 70,000 అంట. ఈ ఇల్లు లాంటిది అయితే మామూలుగా అయితే ఒక 40-45,000. ఎవరైనా రెంట్కి దిగాలనుకుంటే దిగండి. మేము అప్పుడప్పుడు గెస్ట్. అది మా అన్నయ్య ఇల్లు అండి. ఎప్పుడైనా వస్తే కనిపించి హాయ్ చెప్పండి. ఇది క్లబ్ హౌస్ అన్నమాట. బాగుంది ఈ సొసైటీ. ఈసారి ఎప్పుడైనా ఇక్కడ ఫోటోషూట్ ప్లాన్ చేయాలి నేను. సో ఇది నార్మల్ పూల్ అన్నమాట, టెంపరేచర్ కంట్రోల్ది లోపల ఉంటుంది. ఒకసారి వెళ్ళి చూస్తాం మేము కూడా. ఇది ఇండోర్ పూల్, టెంపరేచర్ కంట్రోల్. ఇంకా జిమ్ అన్నీ ఉన్నాయన్నమాట. ఈవెన్ బ్యాంక్ కూడా ఉంది, అందులో లాకర్స్ కూడా తీసుకోవచ్చంట. సో ప్రస్తుతానికి అయితే ఇంటికి వెళ్తున్నాం, అలిసిపోయాం అన్ని ఫ్లోర్లు తిరిగి. తెలిసి ఈ లోపల రవి కూడా వచ్చేస్తారు. ప్రపంచన్ చాలా రండి. సో అదేమో లవర్స్ పార్క్ అంట, అంతేనారా? పిల్లలు పులిహోర బ్యాచ్ పార్క్ అది. ఇక్కడేమో క్రికెట్ ఉంది. ఇది చాలా బాగుంది. మా క్రీమ్ బూస్టర్ ఆడుకుంటారు. ఇది డాగ్ పార్క్ అంట. చిన్నగా బుజ్జిగా ఉంది. బేబీ అదే మా క్రీమ్ గండి కనుక డ్రాప్ ద బాల్ అని అన్నానంటే నన్ను మొక్క పక్కన లాగేస్తుంది. కాదు, ముందు గడ్డి అంతా తగ్గేస్తుంది. ఎంత బాగా వింటుందో, వాళ్ళే ట్రైనింగ్ ఇచ్చారంట. సరే బూస్టర్ తెస్తాను రా. సో ఇది అవుట్డోర్ అవతల పక్క ఇంకోళ్ళు ఉండాలా? ఇంతేనా? అంతే, ఇదేనా? ఇంకా పైకి లేపాలి. రూపీ ఇంతేనా? అంతే. 100, 150.
అమ్మో నేను దీనికోసం వచ్చాను చెప్పి అది చేస్తాను, అది కూడా బాగుంటుంది. ఎఫెక్ట్స్ లో పెట్టుకో. ఇలా నేనే అనాలా? ఇదేంటి ఇలా తిరుగుతుంది? హాఫ్ చెయ్యలేము, హాఫ్ అయ్యాక మళ్ళీ ఇంకో వైపు వెళ్ళి ఇదా బాగుంటది ఇది. హాఫ్ తిరుగుతుంది, పడిపోకుండా పెట్టాడంట. బాగుంది. ఒరే ఈసారి పిక్నిక్ వస్తావరా మీ సొసైటీకి? దండ. వస్తే రాగానే మళ్ళీ చివరి వరకు తెప్పకు, వస్తే రాగానే మళ్ళీ చివరి వరకు తెప్పకు. నాలాంటి యంగ్ అండ్ హెల్దీ, ఎనర్జెటిక్, హెల్దీ, డైనమిక్ లేడీస్ అయితే చేయగలరు. అది వేర్రా. ఎవరన్నారే మోకాళ్ళ నొప్పులని? సుష్మా నువ్వు అంటున్నావు యంగ్ ఎనర్జెటిక్ డైనమిక్ గర్ల్ అంటావు. లేడీస్ లేడీ ఇప్పుడు ఇద్దరు కలిపి లేదండి కదండి నాకు, అందుకని నేను లేడీ ఒప్పుకుంటాను నిజాలు. నేను ఇది ఫింగర్ ప్రింట్ అదా? అందుకని నీ వేలి అని అడుగుతున్నాడు. ఏ కట్ చేసేద్దాం అయితే ఇటు వేలు. ఎంతకి తెగించారా? వచ్చేసాం డాడీ, వెల్కమ్. ఇల్లు చూడు, ఇల్లు బాగుంది కదా? ఏ మేము వస్తుంది తలుపేస్తామేంటి? బాగుంది కదా? ఇప్పుడు ఫోన్ చేశాడు, కాకపోతే మనం ఇప్పుడు మాట్లాడుతున్నాం అనుకుంటా కాల్. చాలా బాగుంది. అసలు మెయిన్ ఏంటంటే ఈ బ్లాక్ రావడం ఇంకా బాగుంది. అవన్నీ అయితే వేస్ట్ ఉంది. మరి క్రౌడెడ్ గా అంటే అది ఒక పక్క రూమ్, నీకు రూమ్ చూపిద్దామని వెయిట్ చేస్తున్నాడు. ఎంత? 4000 స్క్వేర్ ఫీటా? 27. అంటే హై రైజ్ లో మనకు తగ్గిపోతుంది. బాగుందండి ఇల్లు. ఇలాంటి వాటికి సుష్మా పిలవకూడదు. ఇప్పుడు నాకెందుకు ఎక్స్పెండిచర్ మళ్ళీ? మీరు ఏదో అంటే మీరు ఎందుకు పిలుస్తారు ఇలాగా? ఏమంటారు? నేను Poking ఆ? పోకింగ్ ఏం కాదు. ఇక ఇలా చేయించుకోవాలి. అంటే రేపు పొద్దున్న మీ ఫ్లాట్ కి ఐడియాలు వస్తాయి. ఐడియా అంటే మరి డబ్బులు ఉండాలి. డబ్బులు ఉన్నాయి మనకి రవి, ఉన్నాయని అనుకుంటే వస్తాయి. ఎస్, థింక్ పాజిటివ్, థింక్ పాజిటివ్. అలా వస్తాయంటే అది ఇచ్చేమంటది మీకు అర్థం కాదు. ఇదిగో ఈ రూమ్ చూడు. స్టూడియో కటింగ్ అంతా ఉడ్డుతో చేస్తారు. నచ్చింది కదా? ప్రొఫెషనల్ ఇది ఓన్లీ రూమ్ కే 7 ఎంత అయింది? 7 అవుతుంది. 7 అయింది. ఎక్విప్మెంట్ మళ్ళీ సెపరేట్. ఎందుకంటే ఇవి మామూలు ఫోమ్ తో కూడా చేయొచ్చు కానీ వుడ్తో చేయించుకున్నారు కాబట్టి చాలా కాస్ట్లీ. ప్లస్ దీనికి ఒక పద్ధతి ఉంటుంది, ఇష్టం వచ్చినట్టు పెట్టకూడదు. అప్ అండ్ డౌన్ ఉండడం వల్ల సౌండ్ అనేది ఎక్కువ అవ్వకుండా రిడ్యూస్ అవుతుంది. అదే అయితే ఏంటంటే మనకి రిఫ్లెక్షన్ వస్తుంది. అందులోనే దీనికి మెజర్మెంట్లు కరెక్ట్ ఎదురెదురు పెట్టడం అవన్నీ ఉంటాయి. డిజైన్ చేస్తారు అవును. ఎక్కడ ఏం పెట్టాలి. ఈ మామూలు ఇంటీరియర్ వేరు, ఈ ఎకోస్టిక్స్ వేరు. ఇచ్చుడు వాడుతున్నా లాజిక్ ప్రో బై ఎనీ ఛాన్స్? నాకు అవసరం నేనేమో షాక్ అయ్యా లాజిక్ ప్రో. నాకెందుకు అవసరం లేదు. అది వేరే ప్రొఫెషనల్ మ్యూజిక్ విషయంలో ఉండేవాళ్ళకి ఓకే, కానీ నేను ఎఫ్సిపి వాడతాను ఇందులో. ఫిల్మ్ ఎఫ్సిపిలో కట్ చేస్తాను. లాజిక్ ప్రో గ్యారేజ్ బ్యాండ్ నాకు అవసరం. ఇదేనారా 3 లక్షల మైక్? yes currently 4. పైగా ఇప్పుడు అందరు కూడా పాడ్కాస్ట్ ఒకటి స్టార్ట్ చేశారు. దానివల్ల పాడ్కాస్ట్ మైక్ అని చెప్పి చాలా ఎక్కువ పైగా షోర్ వి వీటివి అంటే మామూలు మైక్ లో కూడా పాడ్కాస్ట్ చేయొచ్చు. బట్ ఇప్పుడు ఆ లుక్ కూడా చూపించడం కోసం అది ముందు కనిపిస్తుంది అని పెట్టుకుంటున్నారు. మామూలు ఇలా పెట్టుకుని కూడా చేయొచ్చు. బాగుంది, చాలా బాగుంది. ఇప్పుడైతే మ్యూజిక్ దేనికి చేస్తున్నావు? ప్రస్తుతానికి అయితే ప్లానింగ్ ఆన్ సమ్ ఇండిపెండెంట్ స్టఫ్. అవునా? యా ఓకే. ఈ లైటింగ్ చేంజ్ ఉందా? ఇది ఓన్లీ హైట్ అడ్జస్ట్మెంట్ కోసం అంతేనా? ఇవాళ చేసా, సో ఐ హావ్ టు కట్ ఇట్ ఆఫ్ అండ్ దెన్ ఓకే. కట్ ఎందుకు లేదు దీనికి? ఏదైనా టేప్ చేసేసిన ఒక ఏమంటారు గ్రీన్ కలర్ ఏమంటారు ఆకులు ఇలా లీవ్స్ ఇలా ఒక డెకరేటివ్ గా బాధ ఒక అందం. ఇలా కట్ చేస్తే అనవసరంగా పనికిరాదు. దానికన్నా లీవ్స్ ఉంటే ఈవెన్ ఇంత దీంట్లో ఒక గ్రీనిష్ కూడా యాడ్ అయితే కొంచెం పాజిటివిటీ వస్తుంది. ఇదంతా ఐకియా. చాలా ప్లాండ్ గా ఉంది. నాకు ఇలా నేనంటే ఫర్ 2 years ఆల్మోస్ట్. ఇంత ఆలోచించేది లేదు నాకు మైండ్. బాగుంది కదా? చాలా బాగుంది.
యాక్చువల్ గా వీడు పాటలు అవి పాడతాడనమాట. పాటలు పాడతాడు కాదు, మ్యూజిక్ డైరెక్షన్ చేస్తున్నాడు, పాటలు పాడతాడు. అదే అబ్బా నేను అదే చెప్పాను కదా, సింగర్ వేరే, సింగర్ కి అది ఎందుకు సింగింగ్ కూడా చేస్తాడు. చేస్తాడు కదా. అందుకని వాడికి ఇంత ఎక్విప్మెంట్. హై లెవెల్ మ్యూజిక్ అంటే అదే అవునా? చేస్తామేమో who knows? అదే ఏదో ఒకటి లిమిట్ ఆడు మ్యూజిక్ డైరెక్టర్ అవుదాం అనుకుంటున్నాడు. అవును, అది అలాగే. యాక్చువల్ గా నేనే ట్రైనింగ్ ఇచ్చాను. ఏ అవునా కాదా? అవునవును. చిన్నప్పుడు 4 తన్ని మరి కూర్చోబెట్టి పాడిచ్చేదాన్ని సంగీతం అవన్నీ. చెప్పన్నయ్యా. అంతా నువ్వే. ఎవరికి ఏం కావాలని చెప్పి సో అందుకని వీడి ఎక్విప్మెంట్ వీడి రూమ్ అన్నమాట ఇది. ఇక్కడ అంత బాగుంది. దీనికి ఇంకో డోర్, డబుల్ డోర్ డబుల్ డోర్ అవసరం లేదు. ఎందుకు సో దిస్ ఇస్ అ వెరీ థిక్ డోర్. అది కాదు, కట్స్ ఆఫ్ టు ఆల్మోస్ట్ 40 decibels. దానికోసం కాదు మనం ఇప్పుడు డబుల్ డోర్ పెట్టేది. డబుల్ డోర్ బయట సౌండ్ ఓపెన్ చేసినప్పుడు సడన్ గా ఎవరైనా టక్మని ఓపెన్ చేస్తే, అంటే మనం లాకేస్తాం కాబట్టి పర్లేదు, ఇంట్లో ఎవరు ఉంటారు కాబట్టి ఒకటి ఓపెన్ చేసినప్పుడు ఇంకోటి ఇమీడియట్ గా అడ్డుకోవడానికి పెడతారు. పర్వాలేదు, అంటే గట్టిగానే ఉంది, చాలా స్ట్రాంగ్ ఉంది. నేనంటే ఇంకా టేప్స్ పెడదాం అనుకుంటున్నా. సో మీకు ఇది పెట్టాలి, foam. అది వస్తుంది. సో అది పెడితే మొత్తం సార్ట్ అవుతుంది. సో ఫైనల్లీ మా అన్నయ్య వాళ్ళ ఇంట్లో ఈ రోజు అయితే ఇలా అయ్యిందనమాట. ఎంజాయ్ చేసాము. మా బూస్ట్ గాడి, క్రీమ్ గాడి వచ్చుంటే ఇంకా బాగా ఎంజాయ్ చేస్తారు. నెక్స్ట్ టైం డెఫినెట్ గా వాళ్ళని తీసుకొస్తాను. మా ప్రభంజన్ అండ్ రవి గారు ఆ కార్లో, మా రవి గారు కార్లో వస్తారనమాట. సో ఈ బ్లాగ్ ఎలా అనిపించింది అని కామెంట్స్ లో పెట్టండి. మళ్ళీ నెక్స్ట్ వీడియో కలుద్దాం. టేక్ కేర్, బై బాయ్.